హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. మీరు ఎంతమందికి ఈ ఆకాకరకాయ గురించి తెలుసు? మేమైతే మా చిన్నప్పటి నుండి నవంబర్, కార్తీక మాసం రాగానే ఈ కాకరకాయ కోసం ఎదురు చూస్తూ ఉంటాం వేయి కళ్ళతో. అటువంటి మంచి యమ్మీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. పదండి కలిసి చేద్దాం. సో దీనికి నేను ఒక అరకిలో వరకు కాకరకాయలు తీసుకున్నాను. ఇలా ఉంటాయి కాకరకాయలు చూడడానికి. దీన్ని నీట్గా తొడుమలు తీసేసి పైన కింద మధ్యలో కోసుకొని పిక్కలు కూడా తీసేయచ్చు. లేత పిక్కలు ఉంచేయండి, గట్టిగా ఉన్నవి తీసేయండి నచ్చకపోతే. నాకు పిక్కలతో కూడా చాలా ఇష్టం, కాకపోతే మాకు ఇంట్లో పిక్కలు తినడానికి ఇష్టపడట్లేదు. సో ఇలా కోసుకొని ముక్కలుగా చేసి అలానే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మసాలాలోకి మనకి 3/4 స్పూను సాల్ట్, అదే ఉప్పు, 3/4 స్పూను కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 చిటికెళ్ళంత పసుపు, అర స్పూన్ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీ ఇష్టం. నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. కలిపేసి నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వేపిన కాకరకాయ ముక్కల్ని వేపుకుందాం. దీనిపైన గరుగ్గా ఉంటుందండి, అది నోటికి తగిలినప్పుడు దురదలా వస్తుంది గొంతులో. అది రాకుండా ఉండటానికి ఇవి బాగా వేగాలి. అప్పుడే మనకి ఉడకపెట్టడం కూడా ఈజీ అవుతుంది. 2 గరిటెల నూనె వేసుకొని ప్యాన్లో ముక్కలు కోసినవన్నీ కూడా కాకరకాయ మొత్తం ఇందులో వేసుకొని ఇవి బాగా మగ్గి ఎర్రగా అయ్యి పైన గరుకుతనం అంతా మెత్తపడే వరకు వీటిని మగ్గపెట్టాలి. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపేసుకుంటూ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 5 to 6 minutes మగ్గనిస్తే చాలా నీట్గా మగ్గిపోతాయి. ఆ మగ్గిన తర్వాత మూత తీసేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు, దగ్గర 7 నుంచి 10 నిమిషాలు మగ్గుతాయి ఇవి. చూసారా, ఎర్రగా అయ్యి ముక్క మెత్తబడింది. ఇలా పైదంతా కూడా మెత్తగా అయ్యే వరకు వేపుకోండి. అప్పుడు బాగుంటుంది రుచి అన్నది, చేదు తగలదు, అలానే గరుగుదనం కూడా ఉండదు. ఇంకొక పాన్ పక్కన పెట్టుకుని అందులో నూనె పోసి 3 గరిటెల వరకు మనం కోసుకున్న 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల్ని వేసి బాగా వేపుకోండి. ఇది మనకి మసాలాకి బేస్ కాబట్టి బాగా ఎర్రగా వేగి పచ్చదనం పోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక పక్కన ఇవి చూడండి ఎంత బాగా ఎర్రగా అవుతున్నాయో కదా. సో ఇలాగే బాగా వేపుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ అది ఏం ముందుగా వేయము, ఇవి పచ్చిగానే వేపుతాము నూనెలో. ఇప్పుడు మనం ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. స్పూన్ లెక్కనైతే ఒక అర స్పూన్ వరకు వేసుకోండి, ఫ్లేవర్కి బాగుంటుంది. ఉల్లిపాయ చూసారు ఎంత ఎర్రగా అయిపోయిందో. ఇంత బాగా వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. సో ఇది బాగా వేగింది కదా, ఇంకొంచెం వేగనిచ్చి దీంట్లో మనం మసాలా పేస్ట్ ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ అన్నది ఇందులో పోసి దీన్ని మగ్గబెట్టుకుందాం దగ్గరికి. అప్పుడు మనకి థిక్ బేస్ అన్నది రెడీ అవుతుంది గ్రేవీ కోసం. ఇప్పుడు నేను మసాలా పోసేసుకుంటాను. ఇలా ముందు మసాలా కలిపి పెట్టుకోవడం వల్ల మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యి మనకి ఉల్లిపాయలో వేసిన వెంటనే కూడా కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. మనం టమాటా అది ఏం వేయట్లేదు, కానీ ఇక్కడ మనకి థిక్ గ్రేవీ అన్నది వస్తుంది. మీరే చూడండి. అందుకే ప్రతిసారి ముందు మసాలాలు కలిపి పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే కర్రీ చేస్తున్నప్పుడు తరచుగా మనకి పొడి పొడిలాగా ఉంటుంది కదా, అదే మనం వేసే మసాలాలన్నీ ముందుగా నీళ్ళలో నానపెట్టుకొని ఆ మసాలా ముద్ద అనేది వేసినప్పుడు ఏంటంటే కూరకి గ్రేవీ అన్నది ఏర్పడుతుంది. చూడండి ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా వేపేసుకోండి. దీంట్లో మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా. ఇప్పుడు 2 బాగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి కావాలి అనుకున్నట్లయితే ఈ రెసిపీని ఇలాగే తినేసేయచ్చు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఇప్పుడు దీంట్లో, లేదంటే మనకి గ్రేవీతో తినాలి అనుకున్న వాళ్ళు దీన్ని బాగా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోసి ముక్కలు మునిగే వరకు, అప్పుడు దాన్ని ఉడకపెట్టుకొని ఆ గ్రేవీని కర్రీలాగా చేసుకొని తింటాము. ఇప్పుడు నేను గ్రేవీలాగా చేస్తాను దీన్ని. ముక్కలు మునిగే వరకు కొన్ని నీళ్లు పోస్తాను అంతే, ఎక్కువ కాదు. అంటే ఒక 3/4 గ్లాస్ నీళ్ళు అనుకోండి. చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ నీళ్లు మొత్తం అన్నీ కలిపి మూత పెట్టి దగ్గరికి బాగా మగ్గబెట్టుకోండి. ఈలోగా నేను కొంచెం కొత్తిమీర కోసుకొని పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు 5 minutes అయిందండి. కూర చూసారా ఎంత బాగా మగ్గుతూ ఉందో.
ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటాను ఈ స్టేజ్లో. నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు, నేను కాడలున్నవి ముందు వేసేస్తాను కూర మగ్గే ముందు, ఆకుల్ని లాస్ట్లో చల్లుతాను. అలా చేయడం వల్ల ధనియాల రుచి మంచిదనం ఏదైతే ఉంటుందో వాటి కాడల్లో అది కూరలోకి బాగా ఇమిడిపోతుంది. చూసారా, కర్రీ అనేది బాగా దగ్గరికి అయింది. ఇది కొంచెం కర్రీ చాలా రైస్లోకి కలుస్తుందండి. దగ్గరకు ఉంది అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కలు బాగా గ్రేవీని పీల్చుకుని ఉంటాయి. చాలా రైస్లోకి ఒక స్పూన్ కర్రీ దగ్గర దగ్గర 5-6 ముద్దల వరకు కలుస్తుందన్నమాట. చాలా బాగా కలుస్తుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. అండ్ మీలో ఎంతమంది రెగ్యులర్గా ఇది చేసుకుంటూ ఉంటారో కర్రీ ఇంట్లో నాకు కమెంట్స్లో తెలియచేయండి. వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయే స్టేజ్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు కొంచెం మూత తీసేసి అలానే మీడియం ఫ్లేమ్లో మనం డైరెక్ట్గానే కలుపుకుంటూ చేసుకున్నట్లయితే కనుక నీళ్ళు ఆ కాకరకాయ ముక్కలకి పడతాయి బాగా పక్కకు ఉండిపోకుండా. సో ఫ్లాట్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే నీళ్ళన్నీ కూడా మనకి కనిపిస్తాయి, ఆవిరవ్వడం పైకి మొత్తం అంతా కూడా. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కర్రీ అన్నది. ఆయిల్ కూడా బయటికి రావడం మొదలవుతుంది. ఇంకొక నిమిషం ఎక్స్ట్రా ఉంచి నేను కర్రీ కట్టేసుకుంటాను. చూసారా ఆయిల్ ఎంత బాగా తేలిందో. ఇప్పుడు చుట్టుపక్కల మనం వేసింది 3 గరిటెల నూనె, అంతకు మించి నేను వాడలేదండి. అండ్ ఆయిల్ మనం ఆకాకరకాయ వేపింది కూడా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా వస్తుంది. చూసారా, ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.